మీరు హిందువులు కాదు, హిందూ ధర్మం అహింస నిర్భీతిని ప్రవచిస్తే మీరు హింస ద్వేషం వ్యాపింపజేస్తున్నారు. అధికార పక్షానికి 24 గంటలు అదే పని. లోక్సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు. హిందూ సమాజాన్నే హింసావాదులు అంటారా? రాహుల్ వ్యాఖ్యపై తీవ్రమైనటువంటి విషయం క్షమాపణలు చెప్పాలని. రాహుల్ గాంధీ మరొక్కసారి తాను హిందూ ద్వేషినని, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ లైవ్లో చూసేవాళ్ళు ఎవరైనా బాధపడ్డా కూడా మొదట నేను హిందువుని, ఈ దేశంలో హిందువులు గనక లేకపోతే ఇప్పటికే పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? నిజమైన హిందువే కదా. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ హిందువులే కదా. మరి ఎందుకు ఈ దేశ విభజనను అడ్డుకోలేకపోయారు? ఈ దేశ విభజనను ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ దేశ విభజనను కోరుకున్నది హిందువులా? ఈ దేశ విభజన కోసం ఓట్లేసింది, ఈ దేశ విభజన కోసం పోరాడింది హిందువులా? ముస్లింల ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రను దాచిపెడితే దాచేది కాదు. ఈ దేశ విభజనకు కారణం ఎవరు? ఈ దేశం పైన దాడి చేసింది ఎవరు? హిందువులా లేకపోతే ముస్లింలా? ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల మీద మొదట దాడి చేసింది ఎవడు? లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఇతర దేశాల మీదకి పోయి ఆయా మతాల మీద, ఆయా వాళ్ళ మీద ఏమైనా దాడులు చేశారా? ఎట్లా హిందువులు ముందుగా దేశాలు అవుతారు? హిందువులు ఎట్లా దేశం, హిందువులది ఎట్లా దేశం అవుతుంది? లేదు మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళని అంటున్నాం. పోనీ మీరే హిందూ ఛాంపియన్లుగా ఉండండి. హిందువులకు అన్యాయం జరిగినప్పుడు మీరెందుకు స్పందించరు? పాకిస్తాన్లో హిందువులపైన దమనకాండ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించట్లేదు? బంగ్లాదేశ్లో హిందువులపైన దమనకాండ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు హిందువుల పక్షాన మాట్లాడలేదు? ఆఫ్ఘనిస్తాన్లో చివరి సిక్కు వాళ్ళను కూడా నిన్న తరిమేశారు. మరి వాళ్ళ కోసం మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఈ దేశంలో హిందువులపైన దాడి జరిగిందా? మొదట ఈ దేశంలో హిందువులు ఇతరుల మీద దాడి చేశారనేటువంటిది చరిత్ర 1947 నుంచి మొదలు పెడదామా, లేకపోతే అంతకు ముందు నుంచి మొదలు పెడదామా, 1947 తర్వాత మొదలు పెడదామా అనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, హిందూ వ్యతిరేకులు కానీ ఎవరైనా సరే, హిందుత్వవాదులు, హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడేటువంటి కుక్కల కొడుకులు ఎవరైనా సరే, హిందూ ఉగ్రవాదం అనేటువంటి పదం వాడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయం పైన చర్చకు వచ్చేటువంటి దమ్మున్నదా? ప్రతి ఓడికి హిందువులంటే అలసే. అరే ఈ దేశం మీద దాడి చేసినోడు ఎవడు ముందుగాల? వాడు బాబరా, అక్బరా, వాడు మొఘల్లా, వాడు లేకపోతే ఇంకోడా, తురుష్కుడా, ఎవడు వాడు అనేటువంటి విషయం పైన, ఈ దేశం పైన, సోమనాథ్ పైన దండయాత్ర చేసిన గోరి ఎవని కొడుకు? గజనీ ఎవని కొడుకు? అక్బర్ ఎవని కొడుకు? ఈ దేశంలో పుట్టినోళ్ళ వాళ్ళు? ఈ దేశానికి వానికి ఏం సంబంధం ఉన్నది? ఔరంగజేబుకి ఈ దేశానికి సంబంధం ఏంటి? బ్రిటిషోనికి ఈ దేశానికి సంబంధం ఏంటి? బ్రిటిషోడు వచ్చి ఈ దేశం మీద దండయాత్ర చేసింది ఎవరి మీద? వ్యాపారం పేరు మీద వచ్చి. గోవా ఇంక్లైన్ ఏదో ఉంటుంది దాని పేరు. ఆ గోవాలో ఎంతమంది హిందువులను చేర్చివేశారు? దీని వెనుక విదేశీ సిద్ధాంతాలను ప్రవచించేటువంటి వాళ్ళ కుట్ర ఉన్నది. హిందువుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనటువంటి మాట్లాడితే నరేంద్ర మోడీ గోధ్రాలో అల్లర్లు జరిగినాయి, హిందువులు మొదలుపెట్టారు. గోధ్రా అల్లర్లు జరగడానికి ముందుగల కారణం ఎవరు? గోధ్రా అల్లర్లు జరగడానికి దానికంటే ముందు కారణం ఎవరు? ప్రతి ఒక్కరు గోధ్రా అల్లర్లకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తారు, కానీ గోధ్రా అల్లర్ల కంటే ముందు తగలబెట్టినటువంటి కరసేవకులకు, బ్రతికుండగా కరసేవకుల రైళ్లను తగలబెట్టినటువంటి కుక్కల కొడుకు ఎవడు? కరసేవకులు రైల్లో ఉండగా, బ్రతికుండగా ఆ భోగిలకు నిప్పిపెట్టి 50 మంది మృతికి కారణమైనటువంటి వాడెవడు? ఇప్పటికీ రండి తెలంగాణలో చూపిస్తామా? ఆంధ్రాలో పెనుగొండకు పోదామా, ఇంకొక చోటికి పోదామా, తెలంగాణలో పోదామా, దేశంలో ఎక్కడైనా తిరుగుదామా? బాబ్రీ మసీదు కట్టడం కింద అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికితే ఒక్కరు మాట్లాడలేదు. మరి హిందువులు అంటే ఎవరు? హిందువులేమో సెక్యులర్గా ఉండాలి, హిందువులేమో అందరి దగ్గర పోవాలి. ఈ దేశంలో హిందువులు సెక్యులర్గా ఉన్నారు కాబట్టే ఇతర మతస్థులు బతకగలిగారు, ఈ దేశంలో ఇంకా బతకగలుగుతున్నారు. ఈ దేశంలో మెజారిటీ హిందువులు సెక్యులర్గా ఉంటారు, పుట్టుకతో సెక్యులర్గా ఉంటారు.
హిందువుల గురించి మాట్లాడితే, హిందూ సమస్యల గురించి మాట్లాడితే, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడితేనేమో హిందువులు మతవాదులు అవుతారా? అవతల వాడు క్రిస్టియన్ లాగా ఉండాలి, ముస్లిం లాగా ఉండాలి, సిక్కు లాగా ఉండాలి, ఇంకో మతస్థుడు వాళ్ళ మతం గురించి మాట్లాడుతూనేమో వాడు వాళ్ళ మతాచారాన్ని గౌరవంగా కాపాడుకున్నటువంటి యోధుడుగా, ధీరుడుగా గుర్తించబడతాడా? హిందుత్వం గురించి మాట్లాడితే, హిందూ మతం గురించి మాట్లాడితే, హిందువులు అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడితే దానికేమో మతవాదం గురించి మాట్లాడతారా? అయిపోయింది, అప్పుడెప్పుడో ఎవడో కూలగొట్టిన దాని గురించి ఇంకా మాట్లాడతారా? రండి జోగులాంబ పోదాం. జోగులాంబలో నిన్న కూడా గుడి మీద ఇప్పుడు 4-5 రోజులుగా జోగులాంబలో గుడి మధ్యలో మసీదులు కడుతున్నారు. కావాలంటే దమ్ముంటే ఈ ఛానల్ వేదికగా పోదాం, లైవ్లో అక్కడ కూర్చుందాం. జోగులాంబ గుడికి పోదాం. గుడిని కబ్జా చేసి మధ్యలో మసీదుని కట్టినటువంటి కుక్కల కొడుకు ఎవడు? పోదాం, వేములవాడ పోదాం, రండి వేములవాడకు పోదాం. వేములవాడలో దేవాలయం రాజరాజన్న గుడి ముంగట మధ్యలో చచ్చిపోయిన శవాన్ని పెట్టి దర్గా పెట్టినటువంటి వాడెవడు? ఎవడు హిందూవాది, ఎవడు మతవాది, ఎవడు మత ఛాందసవాది, ఎవడు హిందూవాది? హిందువులు ఈ దేశంలో ఎప్పుడైనా చెప్పారా? హిందూ మతాల గురించి, సంప్రదాయాల గురించి, హిందువుల గురించి, లేదంటే హిందూ వేదాల గురించి ఏ ఒక్కనాడైనా మాట్లాడేటువంటి దమ్ము, ధైర్యం, చరిత్ర చెప్పేటువంటి అవకాశం ఉన్నదా? రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కాబట్టి ఈ మాటలు మాట్లాడాల్సి వస్తున్నది. కానీ ఇంకెవరైనా సరే హిందువుల గురించి మాకు ఈ దేశం వద్దని చెప్పి బంగ్లాదేశ్, పాకిస్తాన్ పోయినటువంటి కుక్కల కొడుకులు అక్కడ బతకకుండా మళ్ళీ ఈ దేశం పైన అక్రమంగా ఎందుకు చొరబాట్లు తీసుకొస్తున్నారు? ఈ దేశ విభజనను ప్రోత్సహించింది ఎవడు? మొదట ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాన్ని కాకుండా పోయింది ఎవరు? బర్మాలో ఎవరు వచ్చారు? ఎవరు మత మార్పిడి చేయడం మొదలుపెట్టారు? ఎవరు ఈ దేశం మీద వాళ్ళ మతాన్ని రుద్దింది ఎవరు? ఈ దేశం మీద ఒకే రోజు టిప్పు సుల్తాన్ అన్నటువంటి కుక్కల కొడుకు ఒకే రోజు 1,10,000 మంది హిందువులను ఊచకోత కోసి కాలిస్తే ఈ రోజు కూడా తమిళనాడు, కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి కొన్ని కుటుంబాలు ఈ రోజు కూడా దీపావళి జరుపుకోవు. అందులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుటుంబం కూడా ఒకటి. కేవలం టిప్పు సుల్తాన్ అనేటువంటి నరరూప రాక్షసుడు ఈ దేశంలో తను చెప్పినటువంటి మతాన్ని మారకపోతే లక్షలాది మంది హిందువులను ఒకే రోజు కూల్చేసినటువంటి వాళ్ళు. గురు గోవింద్ సింగ్ కొడుకులను మధ్యలో ఔరంగజేబ్ అనేటువంటి కుక్కల కొడుకు. ఈ మాటని వాడుతున్నా, ఈ మాట మాట్లాడేటువంటి హక్కు మాకు మాత్రమే ఉన్నది. ఈ దేశంలో వందలాది మంది, వేలాది మంది హిందువులను ఒకే రోజు ఊచకోత కోసింది ఎవడు? ఖిలాఫత్ ఉద్యమం పేరు మీద ఈ దేశంలో మత మార్పిడికి చేసినటువంటి వాళ్ళు ఎవరు? అన్ని విషయాలు చరిత్రలో దాగితే దాగని సత్యాలు, చరిత్రను వక్రీకరించి ఎర్ర సిరాతో ఈ దేశంలో చరిత్రను నడిపేటువంటి ప్రయత్నం చేశారు మీరంతా. ఆ చరిత్రను ఒక్కొక్కటిగా బయటికి తీస్తుంటే, ఆ చరిత్రలో జరిగినటువంటి అన్యాయాలన్నీ బయటికి తీస్తుంటే ప్రతి ఒక్కరికి భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హిందువుల మధ్యన కులాల పేరుతో చిచ్చు పెట్టి హిందువులను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో బలవంతంగా, ఈ రాష్ట్రంలో తెలంగాణలో నిజాం అనేటువంటి కుక్కల కొడుకు ఈ దేశంలో బలవంతంగా పీరీల పండుగ చేస్తలేడా? ఈరోజు ఏ దర్గాకు పోయినా ఉండేది హిందువులే ఎక్కువ. ఇంకో దరిద్రమైనటువంటి విషయం, ఇంకా హిందువులు దేశాన్ని ప్రోత్సహిస్తున్నారట. అంటే ఈ దేశంలో గుడి గురించి మాట్లాడితే, ఈ దేశంలో గుడి ఆచారాల గురించి మాట్లాడితే, దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు, దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమవుతుంటే, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ఈ దేశంలో దేవాలయాలనేమో ప్రభుత్వ సొమ్ము కింద తీసుకొని, ప్రభుత్వం దారాదత్తం చేసుకొని, దేవాలయాల ద్వారా వచ్చేటువంటి భూములను అప్పనంగా ప్రైవేట్కి అప్పచెప్తూ దేవాలయాల భూములను కాపాడకుండా ఉన్నది ఏ ప్రభుత్వాలు? స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువులపైన మరింత దాష్టికంగా ఔరంగజేబులు, అక్బర్లు, బీర్బర్లు, బార్బర్లు అందరూ కలిసి చేసినటువంటి దారుణం కంటే, గజనీలు, గోరీలు చేసినటువంటి దారుణం కంటే ఎక్కువ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువులపైన దాడులు జరిగినాయి కదా. అంతెందుకు మన హైదరాబాద్ పాత బస్తీలో పొట్ట చేతబట్టుకొని పూర్వీకుల ఇండ్లను వదిలిపెట్టుకొని అన్నమో రామచంద్ర అని వేలాది మంది హైదరాబాద్ పాత బస్తీలో హిందువులంతా పక్కదారి పక్కన పోతుంటే ఎవరు కాపాడిరు? మరి ఆ హిందువుల రక్షణ కోసం ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు వాళ్ళందరినీ రక్షించలేదు? జమ్మూ కాశ్మీర్లో పండితుల మీద ఊచకోత కోసింది ఎవరు? హిందువులా? లేదంటే బెంగాల్లో ఊచకోత కోసింది, జునాగఢ్లో ఊచకోత కోసింది, కేరళ మలప్పురం జిల్లాలో ఊచకోత కోసింది ఎవరు? నిన్నటికి నిన్న ఈ 10-15 సంవత్సరాలుగా కేరళంలో మనప్పురంలో జరుగుతున్నటువంటి దారుణాలు మీరు ఎప్పుడైనా చూశారా? కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాహుల్ గాంధీ గారు ఏనాడైనా కేరళలో ఎందుకు హిందువుల సంఖ్య మెజారిటీ నుంచి మైనారిటీగా మారిందనేటువంటి విషయం మాట్లాడిరా?
అస్సాంలో ఎందుకు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి అనేక మంది ముస్లింలు, ఎస్ ఈ పదాన్ని నేను వాడుతున్నా, అనేక మంది ముస్లింలు ఎందుకు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి బెంగాల్లోనూ అస్సాంలోనూ తిష్టవేసి ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి దానికి ఎవరిది బాధ్యత? మైతేయులు కుకీల మధ్య జరుగుతున్నటువంటి పోరాటమా, లేదా పక్క దేశం నుంచి వలస వచ్చినటువంటి ఇతర మతస్థులదా? ఎవరు ఈ దేశంలో మతవాదులు, ఎవరు ఈ దేశంలో మత ఛాందసవాదులు? పోనీ భారతదేశం గురించి వదిలేద్దాం. ప్రపంచంలో ఐసిస్ ఉగ్రవాదాన్ని తీసుకొచ్చింది హిందూ ద్వేషుల, హిందూవాదుల, హిందూ మతవాదుల? హౌతీ తీవ్రవాదాన్ని, హిజ్బుల్లా తీవ్రవాదాన్ని, హమాస్ తీవ్రవాదాన్ని, ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని, ఏది జమాతే ఇస్లామీ హిందూ ఉగ్రవాదాన్ని, లష్కర్ ఏ తోయిబా కానీ ఈ దేశం మీద దాడి జరిపి బొంబాయిలో మారణకాండ జరిపింది హిందువులా? లేకపోతే హైదరాబాద్లో లుంబిని పార్క్లో దాడి జరిపింది, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలులు పేల్చింది హిందూ ఉగ్రవాదులా? అస్సాంలో తీవ్రవాదం చేసేది హిందువులా? ఎవరు ఈ దేశంలో హిందువులు నిజంగా తీవ్రవాదులుగా మారుంటే, హిందువులు నిజంగా దేశస్తులుగా అయ్యుంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఇతర మతస్థుడు స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశం ఉండేదా? ఇప్పటికీ ఛాలెంజ్ విసురుతున్న షరతు ఈరోజు ఎవరైనా దమ్ముంటే రండి, పాత బస్తీలో 90 ముస్లిం కుటుంబాల మధ్య ఒక 10 మంది హిందూ కుటుంబాలు స్వేచ్ఛగా బతకగలిగేటువంటి అవకాశాన్ని చూపించండి. కానీ 90% మంది హిందువులు ఉన్నటువంటి చోట 10 మంది ముస్లింలు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు. ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ పట్టణానికైనా వెళ్ళండి, ఎవరు ద్వేషిస్తున్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దూదేకులు అనేటువంటి కుటుంబాలను, దూదేకులు అనేటువంటి కుటుంబాన్ని పూర్తి స్థాయిగా మతం మార్చినటువంటి కుక్కల కొడుకు ఎవడు వాడు? ఎస్ ఈ పదాలను వాడుతున్నా, ఎందుకంటే ఈ ద్వేషం అనేటువంటిది ఈ భారతదేశం మీద దండయాత్ర చేసి, ఈ దేశం మీద 700 సంవత్సరాల క్రితం ఈ దేశం మీద దండయాత్ర చేసి, ఈ దేశంలో దేవాలయాలను నాశనం చేసి, రండి హన్మకొండ 1000 స్తంభాల దేవాలయానికి వెళ్దామా? ఆ దేవాలయం మీద రాసినటువంటి ఆ కూలగొట్టినటువంటివి, రామప్ప పోతుంటే పక్కన గణపురం దగ్గర ఉన్నటువంటి ఆ గుళ్ళను చూద్దామా? రండి, ఎవరు కూలగొట్టింది? లేదు అక్కడ పోదాం, కాళేశ్వరం దగ్గర పోదామా? కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సంబంధించినటువంటి మొత్తం ఆ కట్టడాలను చీల్చి చెండాడి ఔరంగజేబు సేనలు పక్కనే ఒక మసీదు కట్టుకున్నటువంటి విగ్రహాలను చూపిద్దామా? లేదా అనంతపురం పెనుగొండలో ఉన్నటువంటి దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి మసీదుగా మార్చింది, కాశీ విశ్వేశ్వర స్వామిని మసీదుగా మార్చినటువంటి వాళ్ళు ఎవరు ఈ దేశంలో ద్వేషాన్ని పెంచి పోషించింది? ఏ మతం ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నది? పాకిస్తాన్లో ఎందుకు కొట్లాడుకొని వస్తున్నారు? లేకపోతే పాలస్తీనాలో ఎందుకు కొట్లాడుకొని వస్తున్నారు? ఇరాన్, ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదాన్ని ఎవరు పెంచి పోషించింది? రండి ఇప్పుడు యూరప్ కంట్రీలోకి వెళ్దాం. గత 4-5 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి ధోరణితో వెళ్తూ యూరప్ దేశాలలో శరణార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ యూరప్ దేశాల్లో, ఫ్రాన్స్లో, బెల్జియంలో, లేకపోతే ఇంగ్లాండ్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాలపైన ఆ దేశాల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో పోయి చూద్దామా? ఎవరు ఈ దేశంలో మొట్టమొదటగా ఒక హిందువు పరమత సహనం లేకుండా ఇతర మతాలపైన దాడి చేసినటువంటి సంఘటన ఏ ఒకటైనా చూద్దామా? లేదు, ఇతర మతాలు హిందువులను దాడి చేసి చంపినటువంటి ఎన్నో మాబ్ లించింగ్ అని, ఆవు కూర కోస్తురని, గోమాంసం కోస్తురని, ఒకటో రెండో సంఘటనలు జరిగితే దాన్ని తీసి కాదు. ఈ దేశంలో ల్యాండ్ మాఫియా జరుగుతున్నది, ఈ ల్యాండ్ జిహాద్ జరుగుతున్నది, లవ్ జిహాద్ జరుగుతున్నది, ఈ దేశంలో మత మార్పిడి జిహాద్ జరుగుతున్నది. ఈ దేశము హిందూ మెజారిటీగా ఉన్నంత కాలం మాత్రమే స్వేచ్ఛగా బతకగలుగుతుంది, లేకపోతే మరో పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా వెళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విషయాలను మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది రాహుల్ గాంధీ గారినో ఇంకోరినో విమర్శించడం కాదు, హిందూ మతాలను, హిందూ విశ్వాసాలను అప్పనంగా దొరికిందని విమర్శించేటువంటి కుహన లౌకికవాదులకు ఈ సవాలు విసురుతున్నా. రండి, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దేశభక్తులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దామా? ఈ దేశ విభజనకు కారణం ఎవరు? హిందువులు ఈ దేశాన్ని విభజన చేశారా? ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం ఈ దేశం నుంచి పక్కకు పోవడానికి కారణం హిందువులా? హిందువులు మరీ అతి సహనంగా ఉన్నారు కాబట్టే కదా ఈ దేశం పైన దాడి చేయడానికి పుసిగొల్పింది, ఉరిగొల్పింది, ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. రండి, ఎక్కడెక్కడో కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా, ఆఫ్ఘనిస్తాన్ దాకా, ఈరోజు ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దాకా పోదాము. ఎవరు ఏ దేశంలో పరమత సహనంతో ఉన్నారు? నిజంగా అవతలి వాళ్ళు పరమత సహనం అయితే పాకిస్తాన్లో ఎందుకు ఇవాళ ఒక రామాలయం, ఒక లవ కుశుడు కట్టినటువంటి ఆలయాన్ని ఇవాళ ఒక చికెన్ సెంటర్గా, లేకపోతే ఒక మరుగుదొడ్డిగా వాడుతున్నారు? ఎందుకు ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులను పూర్తి స్థాయిగా కేవలం వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్నది, మతం మార్చబడుతున్నది ఎవరు? ప్రతిరోజు వందలాది మంది హిందువులను ఊచకోతకొస్తున్నది ఎవరు? ఏ దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి? ఏ మతం ఇట్లాంటి సంఘటనలు చేసింది?
హిందువులు హాయి చేసింది. అయితే కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటి మాట మార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీరు ఈరోజు హిందువులకు రక్షణ ఎవరు? మరి ఈ దేశంలో హిందువులపైన దాడి జరుగుతుంటే, ఈ దేశంలో హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వం కబ్జా చేస్తుంటే, ప్రతి రాష్ట్రంలోనూ హిందూ దేవాలయాలను ప్రభుత్వాలే కబ్జా చేసి ఇవాళ హిందువులపైన ద్వేషాన్ని నూరిపోస్తున్నది ఎవరు? కులాలుగా వర్గాలుగా విభజింపజేసి హిందువులపైన విభజన ఏ సిద్ధాంతం, ఏ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులపైన కుట్ర చేసి నిధులను పంపిస్తున్నది? ఎన్జిఓల పేరుతోట కానీ మతం మార్చేటువంటి కుట్రలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశంలో హిందువుల మీద అనాదిగా వేల సంవత్సరాలుగా దాడులు జరుగుతుంటే, ఒక్కొక్క భూభాగాన్ని కోల్పోతుంటే, తిరిగి పాకిస్తాన్ హిందూ దేశంగా మారకూడదా? తిరిగి బంగ్లాదేశ్ మళ్ళీ తిరిగి హిందూ దేశంగా మారకూడదా? ఆఫ్ఘనిస్తాన్ తిరిగి మళ్ళా మన గాంధార దేశంగా మారకూడదా? వద్దా? హిందువులు సహనాభూతులై లేకపోతే ఈ దేశంలో సహనస్తులుగా ఉన్నంతకాలం ఈ దేశం ఒక్కొక్క ముక్కగా మారిపోతుంటే ఆనందిస్తూ కూర్చుండవాలా? పోయినటువంటి సంస్కృతిని తిరిగి మళ్ళీ మన ఎక్కడైతే బందీలుగా చెరల బంధించబడిందో ఈ దేశ సంస్కృతిని తిరిగి కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా? వేలాది మందిని మతం మార్చినటువంటి సంఘటనలు రుజువులు మనకు లేవా? గోవాలో ఏం జరిగింది? గోవాకు జరిగినటువంటిది సంఘటన తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు కదా. గోవా అంటే ఇవాళ పోయి ఏదో బీచ్లా అర్ధనగ్నంగా తిరిగేటువంటి గోవా కాదు. మిత్రులారా ఆలోచించండి. గోవాలో జరిగినటువంటి ఆకృత్యాలను తెలుసుకుందాం, మలప్పురంలో జరిగినటువంటి ఆకృత్యాలను తెలుసుకుందాం. ఈ దేశంలో జరిగినటువంటి ఇప్పటికైనా హిందువులు మేల్కొనకపోతే ఇగో ఇట్లాంటి కుహన రాజకీయ మేధావులంతా కూడా కలిసి వచ్చి ఈ దేశంలో హిందువులపైన దాడి జరుగుతుంటే హిందువులపైన మేమంతా కాదా? ఇవాళ పొద్దున బొట్టు పెట్టుకుని మధ్యాహ్నం మసీదు పోయి సాయంత్రం చర్చిలో ఉండి మళ్ళా పొద్దుగాల హిందువులపైన దాడి జరుగుతుంటే హిందువులదే తప్పని మాట్లాడేటువంటి వాళ్ళే ఈ దేశంలో రాజ్యాన్ని వెళ్తుంటే మనం ఏం చేద్దాం? ఇంకా ఏం చేద్దాం? నేను హిందువుని, నేను జర్నలిస్ట్ కంటే ముందు హిందువుని, నేను దానికంటే ముందు తర్వాత భారతీయుని. ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం మాత్రమే ఈ దేశం మనుగడ సాధిస్తుంది అనేటువంటి విషయాలను ఎక్కడైతే ముస్లింలు మెజారిటీగా మారిరో అప్పుడు మాత్రమే ఈ దేశం విభజన సాగింది. అప్పుడే విభజన సాగింది. ఆ విషయాలపైన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఆలోచించాలి, చర్చ రావాలి. అది ఈరోజు మొదలు పెడితే ఇంకో 10 సంవత్సరాలకు రావచ్చు. ఎందుకు ఒక అయోధ్య రామాలయం అనేటువంటి దానికి 500 సంవత్సరాలు పట్టింది. నిజంగా హిందువులు స్వేచ్ఛగా ఉండుంటే 80% మంది హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక దేవాలయము పవిత్రమైనటువంటి అయోధ్య ఈ దేశానికి సంబంధించినటువంటి చరిత్రలో ఇప్పటికీ రాజుగా కొలవబడుతున్నటువంటి ఒక రాముడికి ఒక రామాలయం కట్టడానికి ఆయన పుట్టినటువంటి ఊరిలో ఆయన కట్టుకున్నటువంటి ఆయన కొడుకులు కట్టినటువంటి గుడిని కూల్చేసి ఎవడో కడితే అక్కడ ఏదో కడితే ఒక అయోధ్యలో రామాలయం కట్టడానికి 5 ఏండ్లు సిగ్గుచేటు. హిందువులు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నారంటే సిగ్గుచేటు. నిజంగా కూడా మతం మారినటువంటి వాళ్ళే గొప్ప అనిపిస్తుంది నాకు. సిగ్గుచేటు. ఈ దేశంలో 80% మంది హిందువులుండి అయోధ్యలో ఒక రామాలయాన్ని కట్టుకోలేకపోయినాము. లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో ఇప్పటికీ దర్శనం చేసుకొని వచ్చి ఎదురుగా ఒక దరిద్రాన్ని చూడాల్సినటువంటి కర్మ మనకేం పట్టిందిరా నాయన? జోగులాంబ దేవాలయంలో ఒక శక్తిపీఠంలో కబ్జా చేసుకున్నటువంటి భూములను తిరిగి తీసుకోలేకపోతున్నాం. అష్టాదశ శక్తిపీఠాలను కాపాడుకోలేనటువంటి స్థితిలో హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకెప్పుడు ఎవరు ఈ దేశం పైన దాడి చేసింది? ఏది పరమత సహనం ఇతరులది చూపించండి. ఎక్కడో ఒక సంఘటన చూపెట్టి వాడు హీరోగా చేసి ఎక్కడో ఒక సంఘటన జరిపితే హిందువులంతా ద్రోహులని, హిందువులంతా ఇతర మతాలపైన దాడి చేశారనేటువంటి విషయం గోద్రా అల్లర్లతో సహా జమ్మూ కాశ్మీరు, హైదరాబాదు, భారతదేశంలో హిందువులపైన జరిగినటువంటి దాడులను ఒకటి కాదు 1800 సంవత్సరాలుగా కిందికి వెళ్దాం రండి. 1400 సంవత్సరాల కింద ప్రపంచ చరిత్రను తీసుకొద్దాం రండి. ఇరాన్ ఎందుకు ఈ దేశం ఇరాన్గా మారింది? ఈజిప్ట్ పైన ఎవడు దాడి చేసిండు? టర్కీ పైన ఎవడు దాడి చేసిండు? ఎవడు మతాలు మార్చిండు? ఎవడు అంతకుముందు అక్కడ ఉన్నటువంటి సంస్కృతులు ఏమిటి, సాంప్రదాయాలు ఏంటి, ఆ దేశాల యొక్క గతం ఏమిటి అనేటువంటి విషయాన్ని చరిత్రలో చూసుకుందాం. 1400 సంవత్సరాల క్రితం చరిత్ర తీసుకుందామా, 2000 సంవత్సరాల క్రితం చరిత్ర తీసుకుందామా? ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ లౌకికవాదులు మనకు విద్యలు పాఠాలు నేర్పాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో హిందువులు ఉన్నారు. ఏ ఒక్క దేశంలో అయినా సరే హిందువుల వల్ల నిజంగా హిందువులు హింసను ప్రేరేపిస్తే
అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ అట్లా అనేకమైనటువంటి యూరోప్ కంట్రీల్లో లేదంటే సౌదీ గల్ఫ్ లాంటి కంట్రీల్లో ఈరోజు హిందువుల వల్ల ఇబ్బంది వస్తుందా? లేదంటే రండి, గల్ఫ్ దేశాలు ముస్లిం దేశాలే కదా, అక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళను ఆఫ్ఘనిస్తాన్లను ఎల్లగొడుతున్నారు గల్ఫ్ దేశాల్లో. అడక్క తింటున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళను సౌదీ కంట్రీ ఎల్లగొడుతున్నది. మసీదుల దగ్గర పాకిస్తాన్ వాళ్ళు అడుక్కుంటుంటే మీరు అడుక్కోవడం కాదరా నాయన, మీ వల్ల మా దేశం నాశనం అవుతున్నది, మీరు ఇచ్చేటువంటి కల్చర్ గలీజ్గా ఉన్నదని చెప్పి పంపిస్తున్నారండి. చరిత్ర తెలుసుకుందాం రండి. ఏ చరిత్ర తెలుసుకుందాం? ఇవాళ 2024 సంవత్సరంలో ఉన్నాం. 20 సంవత్సరాల క్రితం చర్చమా? ఆ తర్వాత 40 సంవత్సరాలదా? ఆ తర్వాత 80 సంవత్సరాలదా? అంతకు ముందున్నటువంటి చరిత్ర వరుసగా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం వెనక్కి పోతే 1400 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల చరిత్రకు పోతే 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ ప్రపంచ చరిత్రను ఒక్కసారి గమనిద్దాం రండి. ఎవరు ఎవరిపైన దాడి చేశారు, ఎవరు మతం పేరిట మారణ హోమాలు సృష్టించారనేటువంటి విషయాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. దమ్ముందా ఎవరికైనా? రండి, చాటు చెప్దాం. ఈ దేశాల యొక్క చరిత్రను చాటు చెప్దాం. పాకిస్తాన్లో అంతకుముందు ఏ మతం ఉన్నది, ఏ సాంప్రదాయం ఉన్నది? బంగ్లాదేశ్లో ఏ మతం ఉన్నది, ఏ సాంప్రదాయం ఉన్నది? బర్మాలో ఏ సాంప్రదాయం ఉన్నది? మలేషియా, సింగపూర్తో పాటు ఏ దేశాలకైనా వెళ్దాం. వరుసగా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం వెనక్కి వెళ్దాం. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరంలో ఎవరిపైన దాడి చేశారు, ఎవరు ఈ దేశాలను విభజన చేశారు, ఎవరు దేశాలపైన దండయాత్రలు చేశారు, ఎవరు సంస్కృతులను మతాంతీకరణ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విషయం పైన ఒక్కొక్కరము చర్చకిద్దాం రండి. దమ్ముందా? ఒక్కరైనా వస్తారా? ఇది రాహుల్ గాంధీ మీద మాట్లాడేటువంటి మాట కాదు. ఎవరైతే హిందువులను మత ఛాందసవాదులుగా చిత్రీకరిస్తున్నారో వాళ్ళందరికీ సవాల్. దమ్ముంటే రండి, దమ్ముంటే రండి. ఎవరైనా సరే ఈ దేశంలో హిందువులు మత ఛాందసవాదులా, లేకపోతే ఐసిస్ ఉగ్రవాదులు మత ఛాందసవాదులా? ఏ మతం పేరిట మారణ హోమాలు సృష్టించబడుతున్నాయి ప్రపంచమంతా గమనిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ ఈ దేశంలో బతికి, ఈ దేశంలో ఎంపీలుగా ఉండి, ఈ దేశంలో ముఖ్యమంత్రులుగా ఉండి, ఈ దేశ ప్రజల ఓట్లు తీసుకొని ఈ దేశంలో బ్రతుకుతూ, ఈ దేశం నీళ్లు తాగి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశపు తిండి తిండి, ఈ దేశాన్ని, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను విమర్శిస్తూ తక్కువ చెప్పి చూపించడానికి సిగ్గనిపించడం లేదా రాజకీయ నాయకులారా? కుహన లౌకికవాదం పేరిట, విదేశీ సిద్ధాంతాల పేరిట ఈ దేశాన్ని అర్థం చేసుకోలేని, ఈ సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోలేని, ఈ దేశ ఇతిహాసాలను చరిత్రను అర్థం చేసుకోలేనటువంటి విపరీతమైనటువంటి భాషలు చెప్పి, వక్ర మార్గాలు చెప్పి, పనికిరాని సినిమాలు చేసి ఈ దేశంలో హిందువులను శత్రువులుగా చిత్రీకరిస్తుంటే ఇంకెంతకాలం హిందువులు మొద్దు నిద్రపోతారు? ఇంకెంతకాలం లేవకుండా ఉంటారు? ఆలోచించుకోండి. రేపు పొద్దుగాల కేరళ ఇంకో దేశంగా మారబోతుందా? అస్సాం ఇంకో దేశంగా మారబోతుందా? జమ్మూ కాశ్మీర్కు 70 ఏండ్లు పట్టింది. ఎందుకు పట్టింది? జమ్మూ కాశ్మీర్లో ఎవరు బాధితులు, ఎవరు బాధ్యులు? హైదరాబాద్లో ఎవరు బాధితులు, ఎవరు బాధ్యులు? మహారాష్ట్రలో, బొంబాయిలో జరిగినటువంటి, ఇటీవల జరిగినటువంటి తాజ్మహల్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో ఎవరు బాధ్యులు, ఎవరు బాధితులు? ఛత్రపతి శివాజీ టెర్మినల్ మీద జరిగినటువంటి దాడిలో ఎవరు బాధ్యులు, ఎవరు బాధితులు? దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల్లో ఎవరు బాధ్యులు, ఎవరు బాధితులు? లేకపోతే ఈ లుంబిని పార్క్లో జరిగినటువంటి దాడిలో అసువులు బాసింది ఎవరు? దాడి చేసినటువంటి కుక్కల నా కొడుకులు ఎవరు? రండి, చర్చిద్దాం. దమ్ముందా? హౌతీ తీవ్రవాదం మీద మాడదామా? ఒక 180 ఉగ్రవాద కార్యకలాపాల మీద, ఉగ్రవాద పేర్లున్నటువంటి జైషే మహమ్మద్తో పాటు, లష్కర్-ఏ తోయిబాతో పాటు, హిజ్బుల్లాతో పాటు, హమాస్తో పాటు, హౌతీలతో పాటు, ఇట్లా ఐసిస్తో పాటు, ఐఎస్ఐతో పాటు, అట్లా కొన్ని 100-180 ఉగ్రవాద సంస్థలను నేను గుర్తించిస్తా. దమ్ముందా? వాటి గురించి మాట్లాడేటువంటి దమ్ముందా? లేదా గోవాకి వెళ్దామా, లేదా కేరళకి వెళ్దామా, ఇంకొక మతం చేసినటువంటి ఆకృత్యాలను చూద్దామా? ఎందుకు మాట్లాడతారండి ఇవన్నీ విషయాలు? ఇది హిందువులు, అరే మొదట హిందువుగా బతుకుంటే మాత్రమే ఈ దేశం మంచిగా ఉంటుంది. హిందూ మెజారిటీ లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయినట్టుగా ఈ దేశము మళ్ళీ ముక్కలు కావడం మాత్రము నిజం నిజం నిజం. కావాలంటే అస్సాంలో, కేరళకి వెళ్ళి మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి చూడండి, ఎక్కడో మనం హాయిగా ఉన్నాం మన ఊర్లో అనుకుంటున్నాం, కానీ జరిగినటువంటి విషయాలను చూడండి. వక్ఫ్ పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి భూములను, సిఎస్ఐ చర్చిల పేరు మీద జరుగుతూ ఈ దేశంలో ఉన్నటువంటి భూములన్నీ అప్పనంగా ఎవరు రాబోయే అప్పచెప్పింది? ఈ దేశంలో వాటికి ఏం సంబంధం ఉన్నది? పవిత్రమైనటువంటి ఈ దేశంలో వాటికి ఏం సంబంధం ఉన్నది? అవన్నీ కూడా కలిసి వచ్చి అపవిత్రం చేసింది ఎవరు? అవన్నీ కూడా అపవిత్రమైనటువంటివి అనేటువంటి విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంది.